ఇది వాళ్ళ డిజైన్ అండి, ఆర్టిఫిషియల్. ఇది గేటు బయట సైడ్ చేసాం. మెట్పల్లి ఇది. ఒకటి మెట్పల్లిలో మిషన్ హాస్పిటల్ అని ఇక్కడ కిరణ్ డాక్టర్. మెట్పల్లిలో గార్డెన్ చేసాం ఇంట్లో, హోమ్లో. ల్యాండ్స్కేపింగ్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, షో ప్లాంట్స్ కానీ, ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ కానీ, ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అవన్నీ గార్డెన్లో సెట్ చేసాం. మీ ఇంట్లో కానీ, మీ ఆఫీస్లో కానీ, మీ ఫంక్షన్ హాస్పిటల్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మనం పెట్టిన గార్డెన్ చూద్దాం రండి. టెంపుల్ ట్రీ ఇది. ఇప్పుడు ఈ సీజన్లో ఈ టెంపుల్ ట్రీ అనేది ఫ్లవరింగ్ రాలిపోయి కొత్త ఫ్లవర్ వస్తుంది, ఆకులు కూడా రాలిపోయి కొత్త ఆకులు వస్తాయండి. మన టైల్స్లో కానీ, ప్లస్ మన ఎక్కడైనా కానీ ఇంట్లో టైల్స్ కానీ ఇట్లాంటివి మధ్య మధ్యలో వేసుకోవడానికి కింద గ్రాస్ కూడా చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ గ్రాస్, ఆర్టిఫిషియల్ కాదు. ఇది అమెరికన్ కార్పెట్. ఇది మధ్య వేసుకున్నా కానీ మీకు కటింగ్ చేసుకోవచ్చు. మన గ్రోతింగ్ ఉంటుంది. 20 years దాకా గడ్డైనా చనిపోదు ఈ గ్రాస్లో. ఇది హల్కే షేప్ అని అంటారు. ఎవ్రీ సీజన్లో ఫ్లవరింగ్ వస్తుంది. షో ప్లాంట్స్ కూడా బాగుంటుంది. ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది. ఈ హల్కేషియాలో కింద కూడా బ్లాక్ లిల్లీ పెట్టుకోవచ్చు. ఫ్లవరింగ్ కూడా వస్తుంది, బాగుంటుంది. స్మెల్ కూడా ఉంటుంది లిల్లీ కూడా. ఇది కూడా షో, ఏదంటే వాడుకోవడానికి పనికిరాదు. చున్నీకి కానీ, ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి కానీ, ఫ్లవరింగ్ కానీ బాగుంటుంది. చున్నీకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మధ్యలో పెట్టామంటే ఇది మిర్చి గ్రీన్. మిర్చి గ్రీన్ అంటే ఈ దాన్ని ఈ మిర్చి గ్రీన్ అంటే ఫామ్ ట్రీలలో మనకి రాయల్ ఫామ్, ఆఫిషియల్ ఫామ్ అట్లా ఇందులో మిర్చి గ్రీన్ ఇది. ఈ మిర్చి గ్రీన్ ప్లాంట్ కూడా బాగుంటుంది. హైట్ పెరగదు బాగా, 12 feet పెరుగుతుంది. లాస్ట్ అంటే 3 meters పెరుగుతుంది ఈ మొక్క అనేది. ఆఫిషియల్ ఫామ్ అనేది మనకు 30 feet పెరుగుతుంది. ఇది కొంచెం మనకి గ్రోత్ ఉండకూడదు, మొక్క బాగుండాలి, చిన్నగా ఉండాలి, లుక్ ఉండాలి, గ్రీనిష్గా ఉండాలనుకుంటే మీరు ఇంట్లో కానీ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే మిర్చి గ్రీన్ మంచి ఆప్షన్ అండి. ఈ ఆఫిషియల్ ఫామ్, రాయల్ ఫామ్ కంటే మిర్చి గ్రీన్ బాగా మంచి ఆప్షన్. ఈ టెంపుల్ ట్రీ కూడా ఇదే హైట్, మనకు పెద్ద మొక్క పెరగదు. ఇది మీ ఎక్కడైనా సరే పెద్ద ఏరియాలో పెద్ద గార్డెన్లో పెట్టుకోవాలనుకుంటే లుక్ బాగుంటుంది, స్మెల్లిష్గా ఉంటుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. అంటే ఎవ్రీ సీజన్స్లో ఫ్లవరింగ్ ఉంటుంది, కానీ మనకి ఈ మొక్క అనేది బాగుంటుందండి. సో ఈ ఫైకాస్లో ఈ ఫైకాసు పాండాని బుష్ ట్రీలలో ఉండేది. ఇది మచ్చేరియా అంటారు, గ్రీన్ మచ్చేరియా. ఇప్పుడు బాగా కొత్తగా ట్రెండింగ్ వచ్చింది ప్లాంట్. ఇది బాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్లాంట్ కూడా మనం నచ్చినట్టు విధంగా కటింగ్ చేసుకోవచ్చు, ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. మనం ట్రిమ్మింగ్ చేసిన వీడియో కూడా పెడతాం. మనం గ్రోతింగ్ ఉండకూడదు, మనం పాట్లో పెట్టుకోవాలన్నా సరే, చిన్న ఏరియాలో గార్డెన్ పర్పస్ పెట్టుకోవాలన్నా సరే, చిన్న ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. ఇది కటింగ్ ప్లాంట్. ఇది మన ఫైకాసు, పాండా ఇలాంటి వాళ్ళలో ఈ బ్రీడ్లో ఇది మచ్చేరియా, గ్రీన్ మచ్చేరియా. ఇందులో ఇంకో మొక్క ఉంటుంది రెడర్ మచ్చేరియా అనేది. అది విండోర్ ప్లాంట్. అది విండోర్లో వేసుకోవడానికి. ఇందులో 2 జాతులు ఉంటాయి. ఈ జాతి ఏంటంటే అవుట్డోర్ ప్లాంట్. గ్రీనిష్, ఎప్పుడు గ్రీన్ ఉంటుంది, ఆకులు రాలిపోవడం అలాంటిది ఏమి ఉండదు. మన రెడర్ మచ్చేరియా అనేది విండోర్ ప్లాంట్. అది విండోర్లో మనం పెట్టుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇందులో రెండు జాతులు ఉంటాయండి. మీరు మొక్కలు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కుండీలో కానీ, విండోర్స్లో పెట్టుకోవాలని చూసి పెట్టుకోండి. ఇట్లా మనకి ఇదేమో టెర్మిలియా అంటారు. టెర్మిలియాలో వైట్. ఈ వైట్ అంటే ఇలా గ్రీన్ కూడా ఉంటుంది. గ్రీన్ అంటే ఇది బాగా రేర్ మొక్క వైట్ అనేది. అంటే బాగా కాస్ట్ ఉంటుంది, కాస్ట్ కూడా విపరీతంగా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఈ సీజన్లో మొత్తం ఆకంతరాలపై ఫుల్ వైట్గా, డార్క్ వైట్గా మొత్తం మంచిగా వస్తుంది. ఆకు కూడా మనకి లుక్ పర్పస్ కూడా బాగుంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది మీకు ఆ టెర్మిలియా వైట్ అంటే. దాని కాస్ట్ కూడా బాగుంటుంది. గ్రీన్ మామూలుగా ఉంటుంది, కానీ ఈ వైట్ అనేది రేర్ ప్లాంట్ ఇది. కాబట్టి మనం ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోండి మీరు. ఈ గ్రీన్ కంటే వైట్ బాగుంటుంది. ఇది అందరూ తెలిసే బోగన్విలియా. ఈ బోగన్విలియాలో మల్టీ వెరైటీ ఇది మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా బోన్సై వెరైటీ టైప్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ ప్లాంట్ కూడా మనం మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. మొక్క బాగా రేర్ ప్లాంట్, మంచి విలువైన చెట్టే. కానీ మనం తెలియక చాలా మంది కూడా పెట్టడం లేదు. ఇది తీగ పారుతుంది అది అని. వీళ్ళు తీగ పారితే కూడా మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ట్రిమ్మింగ్ చేసుకుంటే మనకి మొక్క కూడా చిన్నగా ఉండి అట్లా గుంపుగా వస్తున్నారు. మొక్క కూడా బాగుంటుంది. ఇట్లా ఈ గార్డెన్ ఏరియాలో మనం దీన్ని డిజైన్ చేసాం, ఈ ల్యాండ్స్కేప్ చేసాం, ప్లస్ ఇవన్నీ ప్లాంట్స్ పెట్టామండి. మీకు ఏ మొక్క పెట్టాలనుకున్నా సరే మనకి సంప్రదించండి. ఇది మన తెలంగాణ జిల్లా జగిత్యాల మెట్పల్లిలో పెట్టామండి. ఇది హోమ్. ఇది హల్కేషియాలో ఇది న్యూ ప్లాంటర్. ఇది మన రెడ్డిష్ అని చెప్తే ఎవరని చెప్తారు. ఇది మా హల్కేషియాలో ప్లాంట్. ఇది ఎప్పుడు ప్రతి సీజన్లో ఫ్లవర్ ఉంటుంది. ఇది చలికాలం, ఎండాకాలం, వానాకాలంలో ప్రతి సీజన్లో ఫ్లవర్ ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు ఇదే ఫ్లవర్ అనిపిస్తుంది ప్లాంట్ మీద. కాబట్టి మీరు పెట్టుకోవాలనుకుంటే మీ చిన్న ఏరియాలో, మీ ఇంటికి ఆనుకొని పెట్టుకోవాలనుకుంటే ఈ డిజైన్ పెట్టుకొని బాగుంటుంది. ఇందులో ఇది మా రెడ్ ఫామ్ అంటారు. రెడ్ ఫామ్ కూడా బాగుంటుంది. ఇందులో ఆల్టర్నేటివ్ పెట్టాము ప్లాంట్స్లలో. ఇది ఇకోడి అంటారు. ఇది పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవరింగ్ ఇది లుక్ బాగుంటుంది. సిల్వర్ ఆకులు, గ్రీనిష్ ఉండదు. ఇదేమో చైనా బాల్ అంటారు. స్మెల్ వస్తాయి ఆకులు. మన
దీని పువ్వులు స్మెల్ వస్తాయి, వైట్ కలర్లో ఉంటాయి, స్మెల్ పర్పస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చిన్న ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే ఈ డిజైన్ మీరు ప్లాన్ చేసుకోండి. ఇలాంటి డిజైన్స్ ఎన్నో ఇస్తాం మన ఆర్కిటెక్ట్ చేసాం. మీకు ఎలాంటి డిజైన్, ఏ చిన్న ఏరియాలో ఎలా డిజైన్ చేయాలి, ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకోండి. ఎందుకంటే మొక్కలు ఎవరైనా పెట్టగలుగుతారు. కూర్చొని చూడొచ్చు, మంచిగా గార్డెన్ ఆస్వాదించవచ్చు. సిట్టింగ్ ఏరియా అండి ఇది. మనకి ఏంటంటే మనం గార్డెన్లో చేసుకోవడానికి బాగుంటుంది. చుట్టూ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, ప్లస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ పెట్టుకోవడానికి మీకు ఎలాంటివి ఏ విధమైనా సరే మీకు చేయాలా, మీ గార్డెన్ చేసుకోవాలనుకుంటే మనం కేటాయించండి. ఆల్ తెలంగాణ మేము ఎక్కడైనా వస్తాం, తెలంగాణలో ఎక్కడ ఏరియాని వస్తాం. ఇప్పుడు ఇంత ముంచే మిర్చి గ్రీన్, మీకు మొక్క కూడా బాగా హైట్ వెళ్ళదు, బాగా లుక్ ఉంటుంది. ఇది మొత్తం ఆల్టర్నేట్గా మల్టీ వెరైటీలో పెట్టాము ప్లాంట్స్ని. ఆల్కే షేప్ ఫ్లవరింగ్ సిట్టింగ్ ఏరియాలో. ఇదేమో ఎల్లో వస్తుంది కలర్ కూడా. ప్లస్ ఆర్కేఫామ్ అందరికి ఐడియా ఉంటుంది. ఆర్కేఫామ్ కూడా దీన్ని యాడ్ చేసాం. మంచి ఆక్సిజన్ అండి, మంచి రేర్ ప్లాంట్స్, మంచి డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది. మీరు సిట్టింగ్ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే కేటాయించండి. ఇది మనమే డిజైన్ ఇచ్చాము దీన్ని. సిట్టింగ్ ఏరియా కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ ఇంట్లో సిట్టింగ్ ఏరియా కానీ, హౌసింగ్ ఏరియా కానీ, కిచెన్ గార్డెనింగ్ కానీ ప్రతి ఒక్కటి ఇచ్చామండి మనం. అంతా ఇప్పుడు ఇది ఉన్నది మనకు ఇది క్రీపింగ్ అండి. మీరు తీగ పరించుకోవాలనుకుంటే ఇలాంటి జాలి లాంటిదైనా వాల్ టైప్ చేసుకోవచ్చు. ఫ్లవరింగ్ వస్తుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది ఫ్లవరింగ్.